జెనెసిస్ 25:23. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే, ఏశావు యాకోబు గురించి రాయబడి ఉందండి. తన తల్లితోటి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నీ గర్భంలో 2 జనములు ఉన్నారు. ఒకరు ప్రత్యేకముగా, ఒక జనపదము ఇంకో దానికంటే స్ట్రాంగర్గా ఉంటుంది, ఒకటి ఇంకా వీకర్గా ఉంటుంది. అంటే ద ఎల్డర్ వన్ విల్ బి ద వీకర్ వన్, ద యంగర్ వన్ ఇస్ గోయింగ్ టు బి ద స్ట్రాంగర్ వన్. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటిదంటే, పౌలు భక్తుడు అంటాడు ఓల్డర్ అంటే ఇక్కడ ఏశావుకి సాదృశ్యమైనది మన పాత స్వభావము, పాప స్వభావము, రక్షించబడక ముందున్న స్వభావము, రక్షించబడక ముందున్న మన వ్యక్తిత్వం అంటామా, మన పర్సనాలిటీ, లేకపోతే వాట్ ఎవర్ వి వర్ బిఫోర్ అవర్ సాల్వేషన్, అది ఏశావుతో సాదృశ్యం చేయబడుతుందండి. యంగర్ వన్ ఎవరు, చిన్నవాడు ఎవరు, చిన్నవానికి ఎవరు అని అంటే, రక్షించబడిన తర్వాత మనకి కలిగిన నూతన స్వభావము, నూతన జన్మ అనుభవము. ఎంతమందికి ఉంది నూతన జన్మ అనుభవము? ఐఎమ్ బోర్న్ అగైన్ అన్నవారుండి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా. యంగర్ వన్ ఎవరు అని అంటే, యాకోబుకి ఇక్కడ సాదృశ్యము ఎవరు అని అంటే, మనము రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందిన తర్వాత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత, ఏశావు అంటే మన పాత స్వభావము మన కాల క్రింద ఉంటుందంట. హల్లెలూయా. మన కాల క్రింద ఉంటుందంట. అంటే దానికి ఇంకా అధికారం లేదు, దానికి ఇంకా జయము లేదు మన జీవితం పైన. దానికి ఇంకా ఏ రీతిగా మనల్ని కంట్రోల్ చేసే ఆ శక్తి క్రీస్తుని అంగీకరించినప్పుడు, క్రీస్తుని ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? పాత స్వభావానికి, పాత జీవితానికి, అంటే పెద్దవానికి అధికారము లేదు అని సాదృశ్యంగా మాట్లాడుతున్నామండి. అయితే ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటిదంటే, మీ జీవితంలో ఏది జయము పొందుకుంటుంది? పెద్దవాడు జయం పొందుకుంటున్నాడా, చిన్నవాడు జయం పొందుకుంటున్నాడా? పెద్దవాడు అని ఇప్పుడే మీరు డౌట్ వస్తున్నట్లయితే, పెద్దవాడు అంటే ఎవరి గురించి అన్నానండి? పాత స్వభావము, పాప స్వభావము. చిన్నవాడు ఎవరు? నూతన స్వభావము, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత. ఈరోజు చాలామంది రక్షించబడ్డాము అంటానే ఉంటారు, కానీ మేము మా పాపాలు కడిగివేయబడ్డాయి అని అంటారు, కానీ నిజంగా చూసినట్లయితే వారి పాత స్వభావం అంటే పెద్దవాడే వారి జీవితంలో గెలుస్తూ ఉన్నట్టు కనబడుతుందండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, who is winning, who has more authority, who is exercising more control in your life? మీ జీవితంలో ఇంకా గొప్ప అధికారము, ఆ అధికారము ఎవరికి ఉంది అని మీరు గమనిస్తే, మీరు ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడే చూసినట్లయితే, అవును, ఆ పాత స్వభావం నాలో నుండి ఇంకా పోలేదే, ఆ రక్షించబడక ముందున్న కార్యాలు ఇంకా నా జీవితంలో ఇంకా విరివిగా అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా విశాలపరచబడుతున్నాయి, కానీ ఆ పాత స్వభావం నాలో నుండి పోయినట్టు కనపట్లేదు. మరి ఏంటి, ఇదంతా అబద్ధమా? అంటే నూతన స్వభావంలో, నూతన జన్మలో ఎటువంటి శక్తి లేదా? ఇస్ అ బోర్న్ అగైన్ క్రిస్టియన్ నాట్ పవర్ఫుల్? ఇస్ అ బోర్న్ అగైన్ క్రిస్టియన్ డజంట్ హ్యావ్ ఎనీ అథారిటీ? శక్తి లేదా అని అంటే చాలా మంది అనుకుంటుంటారు, అది అంటే దేవుళ్ళో శక్తి లేదేమో, పరిశుద్ధాత్ముల్లో శక్తి లేదేమో, నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా నేను అదే పాపం చేస్తున్నానంటే పరిశుద్ధాత్ముడు బలహీనుడేమో అని అనుకుంటూ ఉంటారండి. పరిశుద్ధాత్ముడిలో తప్పు లేదు. ఎవరు కూడా పరిశుద్ధాత్మల పైన నింద వేయకండి. ఎందుకంటే ఎవరికైనా క్షమాపణ ఉంటుంది. ఎవరు దేవుడిని దూషించిన, తండ్రిని దూషించిన క్షమాపణ ఉంటుంది, కుమారుణ్ణి దూషించిన క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్ముడిని దూషిస్తే మాత్రము క్షమాపణ లేదని ఆయన వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదా, అందుకనే నేను పడిపోతున్నా, పరిశుద్ధాత్ముడిలో శక్తి లేదు కాదు. దేవుడు మనందరికీ మనసు ఇచ్చాడు, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. మీరు ఎవరిని జయిస్తారో అది మీ చేతిలో ఉంది. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అంటారా? మీరు అంటే పరిశుద్ధాత్ముని ముందు నిలబెడతారా? అది మీ చేతిలో ఉంది. లేకపోతే పరిశుద్ధాత్ముడు వద్దు, నాకు నా శరీరమే జయించాలి అనాలా? అది మీ చేతిలోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ద న్యూ నేచర్ దట్ ఈస్ రాంగ్.
ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. పరిశుద్ధాత్ముడు ఆ నూతన స్వభావం అనేది చాలా శక్తివంతమైనది. కానీ మనము ఎవరిని జయించడానికి అనుమతిస్తున్నామో వారే మన జీవితంలో బలము పొందుకుంటూ ఉంటారండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నా శరీరము, నా దేహము, నా ప్రాణము, నా ఆత్మ, నా మనస్సు నేను దేవునికి అప్పచెప్పినప్పుడు, పరిశుద్ధాత్మునికి అప్పచెప్పినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు నాలో రావటము కాదు, కానీ కంప్లీట్లీ గివింగ్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ సేయింగ్, ఇదిగో నేను కాదు, ఇంకా నేను కాదు, నువ్వే నన్ను నడిపించాలి. ప్రతి నిర్ణయంలో, ప్రతి విషయంలో, ప్రతి పోరాటంలో, ప్రతి శ్రమలో, లేకపోతే ప్రతి అడిక్షన్ ఉన్నా, ఏ వ్యసనం ఉన్నా, ఎటువంటి పోరాటం ఉన్నా, ఎటువంటి పాపమైనా, దేవా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నేను కాదయ్యా జీవించుచున్నది. ఇందాక పాడం కదండి, ఇంకా జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు చేసి. అందుకే ఎప్పుడు ఈ ఫేమస్ డైలాగ్ అంటూ ఉండేవారండి మేము చిన్న ఉన్నప్పుడు. ఎంతమందికి తెలుసు వాట్ వుడ్ జీసస్ డూ తెలుసా? WWJD అని షార్ట్ ఫామ్లో అనేవారు. అంటే ఏంటి? ఈ స్థానంలో అనుకొని చూడండి, మీ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు కావాలని కట్టిస్తున్నారు. ఆ కట్టిస్తున్నప్పుడు ఇట్లా టంగ్ పైన ఉంటుంది, నాలుక పైన ఉంటాయి. ఏముంటాయి? దేవుడు నేను దీవించిన గాక అని అనే కదా. ఏముంటాయి? శపితమైన మాటలు, బూతు మాటలు, భయంకరంగా తిట్లు, లేకపోతే ప్రతీకారం చూపించాలని రెడీగా ఉంటుంది, కోపము కదా. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం ఆలోచించాలంటే ఏం ఆలోచించాలి? WWJD, వాట్ వుడ్ జీసస్ డూ? ఈరోజు మిమ్మల్ని రేపుతున్నారండి మనుషులు, రెచ్చగొడుతున్నారు, కావాలని రెచ్చగొడతారు. మీకు ఎక్కడ ఏ మాట అంటే మీకు కోపం వస్తుంది అది తెలిసి కావాలని రెచ్చగొడుతున్నారు. ఏం చేయాలి అప్పుడు? వస్తుంది శారీరకంగా, ఏమొస్తుంది? ఎమోషన్స్ విల్ వర్క్ ఇన్ దట్ ప్లేస్. మన భావోద్వేగాలు, కోపము, నన్ను ఇంత మాట అంటారా అని మాటలు వస్తుంటాయి. కానీ అట్లాంటి స్థానములో, అట్లాంటి పొజిషన్లో మనము చేయాల్సింది ఒక్క నిమిషము, యేసు ప్రభువు నా స్థానంలో ఇక్కడ ఇప్పుడు ఉండుంటే ఎలాగ ప్రవర్తించుండేవాడు, ఏం చేస్తుండేవాడు అని ఆలోచించి దాని తగ్గట్టు రియాక్ట్ అయితే మన జీవితము ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా ఆ రీతికి ప్రవర్తిస్తే. సంగమా నోరు వెప్పి ప్రార్థన చేయండి. ఇంకా ఈ హ్యాబిచువల్ సిన్కి, మరలా చేసే పాపానికి మీ పైన అధికారం ఉండకూడదు అంటే మీరు ప్రార్థన చేసి అడగండి, ప్రార్థన చేయండి. దేవా ఈ పాపము నుండి నన్ను విడిపించు ప్రభా. అలవాటు పాపం అంటున్నాను కానీ దేవా ఇది నా అవిధేయతనే ప్రభా, నన్ను క్షమించు ప్రభా. నీతో నడిచే జీవితం నాకు దయచేవా. నీతో నేను నడుస్తాను ప్రభా, నన్ను నేను సమర్పించుకున్నాను ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మను మనలో ఉండటం ఒకటి, పరిశుద్ధాత్మతోటి నడవటమే మరొకటి అండి. అడగండి, నీతోటి నడవాలి ప్రభా. ఏ పాపం అది మిమ్మల్ని అంతగా ప్రేరేపిస్తుంది? ఆ పేరు చెప్పి యేసు నామంలో ఇంకా నీకు నా పైన అధికారము లేదు అని ప్రకటించండి. ఆత్మానుసారమైన జీవితము మాకు దయచి శరీర క్రియలు లైఫ్ అర్చు ప్రభా. నీవే ఇది మొదలుకొని తండ్రి, మేము ఈ గడప దాటి పోయే వరకు తండ్రి, పోయిన తర్వాత ఇంకా మా జీవితము, మా పాత జీవితము ఇక్కడితో చచ్చిపోవని కాక యేసు నామములో మేము బయటికి వెళ్ళినప్పుడు నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా, నూతన స్వభావంతో, నూతన ప్రవర్తన, నూతన మాట తీరు, నూతన ఆలోచన విధానముతోటి మేము ముందుకు వెళ్ళే జీవితము మాకు అందరికి అనుగ్రహించమని, చేయబడిన ప్రతి ప్రార్థన, చేసిన తీర్మానము, ప్రకటించిన ప్రకటన, తను చేసిన ఆరాధన ప్రతిదీ కూడా యేసు రక్తం చేత ముద్రించి మా జీవితంలో ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.